హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలు అకౌంట్స్కి జమ అవుతాయా లేదనేసి చాలామంది అయితే డౌట్స్ అయితే పడుతున్నారు. అదేవిధంగా చాలామంది అనుకుంటున్నారు డేట్స్ మారడం వల్ల అమౌంట్ అయితే ఇంకా రిలీజ్ అవ్వదు అనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి చేయూత ఇన్ఫర్మేషన్ మీరు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డేట్స్ అయితే మనకి పొడిగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 14 అన్నారు. ఈ మధ్యలోనే చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ డేట్స్ కూడా వాయిదా పడడం జరిగింది. మనకి ఫిబ్రవరి 16వ తారీఖున చేయూత అమౌంట్ మళ్ళీ రిలీజ్ చేస్తామనేసి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. డేట్స్ మారడం వల్ల చాలామంది అయితే అమౌంట్ అసలు పడుద్దా లేదనేసి కంగారు పడుతున్నారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవుద్ది. దీని కారణాలు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని అర్హుల జాబితా 2024 పథకానికి సంబంధించి చేయూత అమౌంట్ పథకానికి సంబంధించి డేట్స్ అయితే మనకి 16వ తారీఖు నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయూత పథకానికి సంబంధించి పేర్లు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. పేర్లతో పాటు ఈకేవైసీలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. మీ యొక్క వాలంటీర్స్ అనేది ఈకేవైసీలు అనేది చాలా చక్కగా కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కంపల్సరీగా చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళ ఎవరు కూడాను ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే డేట్స్ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పేర్లు వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఈకేవైసీ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఇన్ని విధాలుగా ఉండి అమౌంట్ అనేది కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడుతుంది.